హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల దశాబ్దాలుగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అయితే ఒకప్పుడు తన స్థానానికి ఎసరుపెట్టిన లేడీ యాంకర్ గురించి సుమ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. అనసూయ కాదు, కలర్స్ స్వాతి వల్ల భయపడ్డానని, ఆమె నటిగా మారడం తన అదృష్టమని సుమ వ్యాఖ్యానించారు. టాలీవుడ్లో టాప్ యాంకర్ ఎవరంటే వెంటనే సుమ కనకాల పేరు చెబుతారు. ఆ తర్వాత శ్రీముఖి, యాంకర్ రవి, ప్రదీప్ మాచిరాజు ఉంటారు. అనసూయ, శ్యామల గతంలో యాంకర్లుగా రాణించారు. కానీ ప్రస్తుతం యాంకరింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. సుమ కనకాల మాత్రం దశాబ్దాలుగా యాంకర్గా దూసుకుపోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, టీవీ ప్రోగ్రామ్స్లో ఆమె హవానే కనిపిస్తూ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో సుమ యాంకరింగ్ ఒక సెంటిమెంట్లా మారిపోయింది. యాంకర్గా అగ్రస్థానంలో ఉన్న సుమ ఒకప్పుడు తనకి కాంపిటీషన్గా ఉన్న మరో యాంకర్ని చూసి భయపడిందట. ఆమె ఎక్కడ తన స్థానానికి ఎసరు పెడుతుందో అని టెన్షన్ పడిందట. ఆమె యాంకరింగ్ అంటే తనకి కూడా చాలా ఇష్టం అని సుమ తెలిపింది. సుమ చెబుతున్నది నటి స్వాతి రెడ్డి గురించి. నటి స్వాతి కలర్స్ స్వాతిగా గుర్తింపు పొందింది. కెరీర్ బిగినింగ్లో తన అద్భుతమైన వాయిస్, క్యూట్ లుక్స్తో యువతని బాగా ఆకర్షించింది. మహేష్ బాబు లాంటి స్టార్లని సైతం ఇంటర్వ్యూలు చేసింది. టీవీ ప్రోగ్రామ్స్లో ఆమె యాంకరింగ్ స్టైల్ ప్రతి ఒక్కరినీ మెప్పించేది. సుమ మాట్లాడుతూ, స్వాతి నాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఆమెకి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చిన్న పెద్ద అని తేడా లేదు. ఎవరితో అయినా చాలా సరదాగా మాట్లాడేసేది అని స్వాతిపై సుమ ప్రశంసలు కురిపించారు. ఇదే జోరు కొనసాగిస్తే స్వాతి తప్పకుండా నాకు పోటీ అవుతుందని అనుకున్నా. లక్కీగా స్వాతికి హీరోయిన్గా ఛాన్సులు రావడంతో యాంకరింగ్ వదిలేసింది అని సుమ పేర్కొంది. వెంకటేష్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో స్వాతి పోషించిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత అష్టాచమ్మా చిత్రంలో హీరోయిన్గా నటించింది. అక్కడి నుంచి స్వాతి కెరీర్ మలుపు తిరిగింది. స్వామిరారా, కార్తికేయ లాంటి హిట్ చిత్రాల్లో స్వాతి హీరోయిన్గా నటించింది. ఇటీవల స్వాతికి అవకాశాలు తగ్గాయి. సుమ మాత్రం యాంకర్గా ఇంకా టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. సుమ చేసిన ఈ వ్యాఖ్యలు కలర్స్ స్వాతి ప్రతిభను, సుమ ప్రొఫెషనల్ జర్నీని స్పష్టం చేస్తున్నాయి. స్వాతి నటన వైపు వెళ్లినా, సుమ మాత్రం తన అగ్రస్థానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ పోటీ ఆనాటి సినీలోకంలో ఆసక్తిని రేపింది.